హెచ్సియు భూములపై సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఫేక్ కంటెంట్ సృష్టించిన అంశంపై కోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు హైదరాబాద్కు వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్ఎస్యుఐ విభాగంతో భేటీ అయ్యారు. అభిప్రాయాలు సేకరించారు. హైదరాబాద్ యూనివర్సిటీ భూముల్ని లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కంచకచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సర్వే నంబర్ 25లో ఉన్న భూముల్లో 25 ఏళ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారనే విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఐఎస్బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ, ప్రైవేట్ బిల్డింగ్లు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, హెచ్సియు బిల్డింగ్లను నిర్మించేటప్పుడు ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని చెప్పారు. ఇప్పుడు అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందనే విషయంపై సమావేశంలో చర్చ జరిగింది. ఏఐ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు సృష్టించి ప్రచారం చేయడంతో వివాదం రాజుకుంది. నెమళ్లు ఏడ్చినట్లు, బుల్డోజర్లకు జింకలు గాయపడినట్లు ఫేక్ ఫోటోలు, వీడియోలు చేశారని అధికారులు రివ్యూ మీటింగ్లో వివరించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వాటినే నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయిందని అన్నారు. మరోవైపు పర్యావరణాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. గాంధీ భవన్లో సెంట్రల్ యూనివర్సిటీ ఎన్ఎస్యుఐ విభాగంతో మీనాక్షి భేటీ అయ్యారు. అభిప్రాయాలు తెలుసుకున్నారు. అలాగే మంత్రుల కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఎవరికీ నష్టం జరగకుండా వివాదం పరిష్కరించాలనేది తమ ఆలోచన అన్నారు ఆమె. कांग्रेस भी इन मुद्दों के लिए आप जानते हैं कि राहुल जी और हम लोग सब कमिटेड हैं, है ना। तो ऐसे में मैं यहाँ इसलिए भी आई हूँ कि जो भी छात्र हैं, उनके जो जेएसी के जो सदस्य हैं, जो यहाँ के एमिनेंट नागरिक हैं, सिटीजन्स हैं और सिविल सोसाइटी ग्रुप्स हैं, उनको सबको मिलूँ और जो सरकार ने 3 मंत्रियों की एक समिति बनाई है उनको भी मिले और फिर इसमें से बीच का कोई रास्ता सरकार और सारे तेलंगाना के जो वरिष्ठ नागरिक हैं, जो सामाजिक सचेतक हैं, जो थिंकर्स हैं और जो एमिनेंट सिटीजन्स हैं, वो सब मिलकर के एक रास्ता बाहर का निकाल सकें. హెచ్సియు భూములపై సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టించిన అంశంపై కోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏఐ ఫేక్ కంటెంట్ను పసిగట్టేలా అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ను సమకూర్చుకోవాలని సీఎం